ఏపీలో ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ, జనసేన కూటమికి అధికార పగ్గాలు ఖాయమని ఇప్పటికే వార్తలు కూడా ఎంతగానో వీస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పడం ఖాయమని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కొందరు, అలాగే ఇక మిగిలిన మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో జనసేనకి ఇలా రచ్చలైతే రేగుతూనే ఉన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోవడం కొంతమంది నెగిటివ్గా చెప్పినా ఎవరేమనుకున్నా ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు. ఇప్పటికే జగన్పై ఉన్న వ్యతిరేకత, పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి పాజిటివ్నెస్, అంతేకాకుండా ఇప్పుడు వేరే ఆప్షన్ లేకుండా చంద్రబాబు నాయకత్వాన్ని అందరూ కూడా ఎన్నుకోవాలని సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. అయితే దాదాపు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు యొక్క కూటమి 113 నుంచి 131 సీట్లు అయితే ఖాయమని అంటున్నారట. సో ఇటీవల జరిగినటువంటి సర్వే ప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమికి 110 నుంచి 131 సీట్లు అయితే ఖచ్చితంగా ఖాయమని టీడీపీ లెక్కలు, అంచనాలు సైతం భరించే అవకాశం ఉందని సర్వే సైతం చెప్తోంది. పవన్ కళ్యాణ్ కూడా అఖండ మెజారిటీతో గెలిచి పీఠాపురం ఎమ్మెల్యేగా అడుగుపెడతారని, మరి ఆయనకి డిప్యూటీ సీఎంగా పదవి ఇస్తారా, లేదంటే కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన ఎంపిక చేసుకుంటారా అన్నది చూడాలి. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ యొక్క మరి ప్రయత్నాలు సక్సెస్ కావడంతో పవన్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కోసం అభిమానులు సైతం కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఎప్పుడెప్పుడు ఆయన పదవి స్వీకారం చేస్తారని ఎదురు చూస్తున్నారు.